అల్లా నాకు ఏం చేశాడు, మార్గం చూపించాడు. ఓకే, ఇప్పుడు నిజానికి మనకు మార్గాలు ఎవరు చూపిస్తున్నారంటే మా తాతయ్య గారు చేశారండి, నేను చేస్తున్నానండి. మా నాన్నగారు చేశారండి, నేను చేస్తున్నానండి. మా అమ్మమ్మ గారు చేశారండి, నేను చేస్తున్నానండి. మా ఇమాం గారు చేయమన్నారండి, నేను చేస్తున్నానండి. అంటే మరి అల్లా ఏమైపోయాడు? నౌజుబిల్లా, అల్లా తబారక తఆలా ఏమైపోయాడు? అల్లా తబారక తఆలా పంపించినటువంటి ప్రవక్తల్లో అంతిమ ప్రవక్త, మానవ మోపకారి, ప్రవక్తల యొక్క నాయకుడు ఏమండి, దో లోకాలు అంటే రెండు లోకాలకి సర్దార్ అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి హృదయాల విజేత అని చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినటువంటి మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకత్వం ఏమైపోయింది అంటే, ఎవరైనా మనకు ఒక ఇమాం గారు చెప్పినా, ఒక మౌజాన్ గారు చెప్పినా, మన తాత చెప్పినా, మామగారు చెప్పినా, ఎంతమంది పెద్దలు చెప్పినా ఇది ఖురాన్ చెప్పేదానికి అనువుగా ఉందా లేదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నడిచినటువంటి బాటకు లో ఉందా లేదా? ఆ బాటలో ఉందా లేదా? ఉంటే అల్హమ్దులిల్లాహ్, లేదు అంటే మనం ఏం చేయాలి? ఒక్కసారి సరి చేసుకోవాలి. అందరం కూడా, ఇందులో ఎవరం కూడా మినహాయింపు ఏమి లేదు. అందరం కూడా పని చేసేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి మిత్రులారా. ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ మాట చెప్పడానికి అది ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, చూడండి బాగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించు, నిశ్చయంగా నా ప్రభు నాకు రుజుమార్గం చూపించాడు, అది పూర్తిగా సరి అయిన ధర్మం, ఏ వక్రత లేనిది, ఇబ్రాహీం వారి యొక్క విధానము. ఇబ్రాహీం ఇస్లాం గారిని ఎందుకు తీసుకురావాలి? అల్లా తబారక తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మార్గం చూపడం, అది సక్రమైనటువంటి మార్గము, ఏ వక్రత లేనటువంటి మార్గము, యథార్థమైనటువంటి మార్గం అని చెప్పిన తర్వాత మళ్ళా ఇది ఇబ్రాహీం వారు అనుసరించినటువంటి విధానం అని ఎందుకు తీసుకురావాలి? ఓకే సార్, ఆ నమాజ్ ప్లేస్ చూపించాడు కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ ఆయతలు అవతరించేటువంటి సందర్భంలో అక్కడ యూదులు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. ఏమండి, వాస్తవంగా చెప్పాలంటే యూదులు క్రైస్తవులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విశ్వసించరు. ఎందుకు విశ్వసించరు అనేటువంటి దానికి మనకు కారణాలు చాలానే చెప్పుకునేటువంటి సమయం లేదు. ఎందుకంటే ఇషాక్ అలైహిస్సలాం గారి యొక్క సంతతి అంతా ప్రవక్తలుగా వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క సంతతి నుంచి వచ్చారు. కాబట్టి మా వారసత్వంగా వచ్చినటువంటి ప్రవక్తల యొక్క పరంపర మా దాంట్లో రాకుండా సపరేట్ గా వచ్చారు. కాబట్టి ఆయన విశ్వసించమనేటువంటి విషయాల్లో వాళ్ళు కొంచెం, అంటే అందరూ కాదు, యూదులు అందరూ కాదు, క్రైస్తవులు అందరూ కాదు, కొంతమంది తిరస్కరించినటువంటి విషయాలు ఖురాన్లో మనకు కనబడతాయి. ఇవన్నీ పక్కన పెడతాయి. కానీ యూదులు, క్రైస్తవులు, ముస్లింలు కూడా ముక్తసరిగా ముగ్గురు కూడా విశ్వసించేటువంటి ఎవరండి? ఇబ్రాహీం ఇస్లాం గారు. అందుకు అల్లా తఆలా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. నేను సొంతంగా నాకు కొత్త విషయం ఏమి అల్లా నాకు పరిచయం చేయలేదు, కొత్త ధర్మాన్ని ఏమి నాకు అల్లా తఆలా పరిచయం చేయలేదు, కొత్త విషయాలు ఏమి అల్లా తఆలా నాకు పరిచయం చేయలేదు, కొత్త ధర్మాన్ని నేను మీకు పరిచయం చేయడం లేదు. ఇక్కడ మంచి లాజిక్ తో చెప్తున్నటువంటి మాట చెప్తున్నాడు అల్లా తఆలా. ఏమన్నాడో చూడండి. ఏమన్నాడంటే, ఏ వక్రత లేనిది ఇబ్రాహీం విధానం, దానిని అతడు ఏకాగ్రతతో అవలంబించాడు. ఏమంటే అతను ముస్లింలోని వాడు కాదు. ఎందుకంటే మీరు నిజంగా ఇబ్రాహీం ఇస్లాం గారిని నమ్మేవాళ్ళు అయితే, ఇబ్రాహీం ఇస్లాం గారి యొక్క ఫాలోవర్స్ అయ్యేటట్టయితే మీరేం చేయాలి? ఇప్పుడు నన్ను మీరు, నేను అనుసరించేటువంటి మార్గము, నేను చెప్పేటువంటి ధర్మము, నేను చూపించేటువంటి మార్గము, నాకు అల్లా చూపించినటువంటి మార్గము కొత్తదేమీ కాదు, నేను కొత్తదాన్ని నేను తీసుకురాలేదు. ఇది కొత్తదే కాదు, కొత్తది నేను తీసుకురాలేదు. ఆదరించి ఉన్నదే ఇబ్రాహీం ఇస్లాం గారు ఏదైతే అనుసరించారో దాన్నే నేను కూడా, నాకు కూడా అల్లా తబారక తఆలా చూపించాడు. కనుక మీరు నిజంగా ఇబ్రాహీం ఇస్లాం గారిని నమ్మేటట్టయితే నన్ను అనుసరించండి, మీరు నిజంగా ఇబ్రాహీం ఇస్లాం గారిని ఫాలోవర్స్ అయ్యేటట్టయితే మీరేం చేయండి? నన్ను ఫాలో అవ్వండి అనేటువంటి మాటలు ఇక్కడ స్పష్టమైనటువంటి మాట ఇక్కడ చెప్పడం జరుగుతుంది మిత్రులారా. అక్కడ చెబుతూ ఏమంటున్నారంటే అల్లా తబారక తఆలా ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అతను ముస్లింలోని వాడు కాదు. ఎవరండి? ఇబ్రాహీం ఇస్లాం గారు. ఇబ్రాహీం ఇస్లాం గారు ముస్లింలోనే వాడు కాదు. ముస్లింలు అంటే ఎవరు? బహుదైవారాధకులు ఎవరైతే ఉన్నారో, అంటే అల్లాని విడిచి అల్లా సృష్టించినటువంటి సృష్టితారని ఎవరైతే ఆరాధిస్తారో వారందరూ ఎవరండి? ముస్లింలే. వారందరూ కూడా వాళ్ళ పేరైతే ముస్లింగా ఉండొచ్చేమో కానీ ఈ పని చేసే ప్రతి ఒక్కరు కూడా ముస్లింలే, అంటే బహుదైవారాధకులే. అంటే అల్లా తాలా సృష్టించినటువంటి సృష్టిలో ఎవరిని అల్లాకు చాటి కల్పించినా,
పుణ్యాత్ములైన, పుణ్యపురుషులైన, మహాత్ములైన, ప్రవక్తలైన, వృక్షాలైన, సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైన, భూమైన, ఆకాశమైన, మధ్యలో ఉన్నటువంటి ఏటినైనా సరే అల్లాహకు చాటిగా సమానుడిగా చేస్తే వారు ఎవరైనా సరే వారెవరండి? ముష్రికులు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఎవరంటే ముష్రికుల్లోని వాడు కాదు. ఆయన ఎవరండి? ముష్రికుల్లోని వాడు కాదు. కనుక ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ముష్రికుల్లోని వాడు కాదు కాబట్టి నేను కూడా ఎందులో వాడు కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను కూడా అందులో వాడు కాదు కనుక అనేటువంటి విషయం ఇందులో దాగున్నటువంటి విషయం అంటే కనబడుతుంది. అసలు విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఏదైతే తన జీవితంలో ప్రాక్టికల్ గా చూపించారో దాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోటి ద్వారా అల్లాహ్ తబారకల్లా పలికింపజేస్తున్నారు ఈ మాటలు. ఆ విషయం చూద్దాం మనం ఒకసారి. అతను ముష్రికుల్లోని వాడు కాదు, ఇలా అను. ఎవరితో చెప్తున్నారు ఈ మాట కూడా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్తున్నారు. ఇలా అను ఏమని? అదే అంటాం కుల్ నిన్నస్సలాతి. కుల్ అంటే చెప్పు అనేసి, లేకపోతే ఇలా అను అనేటువంటి పదాలు మనకు వస్తూ ఉంటాయి. అక్కడ అనే మాట ఏంటంటే నా నమాజ్. ఏంటండి మొట్టమొదటి విషయం ఏంటి? నా నమాజ్. నా సకల ఉపవాసన రీతులు. ఏమండి? నా జీవనం, నా మరణం సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ కొరకే. ఎన్ని ఉన్నాయి ఇందులో? 4 పాయింట్లు మనకు కనబడుతున్నటువంటి విషయాలు. దానికి వివరించారు అల్హమ్దులిల్లాహ్. అందరూ కూడా వివరించినటువంటి విషయం అన్నమాట. ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నాళ్ళు సామాన్యుడిగా జీవితం గడిపారు, ఎన్నాళ్ళు ప్రవక్తగా జీవితం గడిపారు? ఏమండి? ఈ 40 సంవత్సరాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైనా ఈ మార్గాన్ని అనుసరించండి అని చెప్పారా? ఇదే సరైనటువంటి మార్గం, దీంట్లో నడవండి అని చెప్పారా? ఏమండి? నన్ను ఫాలో అవ్వండి అని చెప్పారా? చూసుకోవాలి, మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయాన్ని అండి. ఎప్పుడైతే అంతిమ ప్రవక్త మానవ మహబూబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఏరా గృహాలు ఆయన అన్వేషణలో ఉన్నారు. ఏంటి సమాజం? ఈ సమాజం ఏంటి? వృక్షాలను, పుణ్యాత్ములను, పుణ్యపురుషులను, మహానుభావులు కూడా ఆరాధనలోకి తీసుకొచ్చేసాయి. ఎన్నో రకరకాల చెడులతో సమాజం నిండిపోయింది, ఎన్నో పాపాలతో సమాజం నిండిపోయింది. ఏంటి పరిస్థితి అని ఆయన ఏరా గృహలో అన్వేషణలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో అల్లాహ్ తబారకల్లా ఎప్పుడైతే అల్లాహ్ వాక్యాలు పంపించాడో ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖల్ ఇన్సాన మిన్ అలక్, పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభునామంతో పేరుకుపోయినటువంటి నెత్తురు మొదటైన మానవ సృష్టించాడు. అంటే అల్లాహ్ తబారకల్లా మార్గం చూపించిన తర్వాత అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలకు ఇది మార్గం అని చెప్పారు తప్ప అంతకు ముందు వరకు కూడా ఇది మార్గం అనేటువంటి విషయం చెప్పినటువంటి దాఖలాలు మనకు లేవు. ఎందుకంటే చెప్పే హక్కు కూడా లేదు. అదే విషయం. అది అప్పటి వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పే హక్కు లేదు. ఎందుకంటే చెప్పే హక్కు ఎప్పుడు రావాలి? అల్లాహ్ చూపించాలి. అల్లాహ్ తబారకల్లాయే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మార్గం చూపకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా మార్గం చూపగలరు? ఏమండి? అంటే ఇక్కడ నేను చెప్పేటువంటి చిన్న లాజిక్ ఏంటంటే మరి ఆయన మనకు మార్గదర్శి, ఈయన మనకు మార్గదర్శి, ఆయన చెప్పేటువంటి మార్గం ఈయన చెప్పేటువంటి మార్గం అంటే వీళ్ళు మనకు ఎలా మార్గదర్శకులు అవుతారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 40 సంవత్సరాల వరకునే మనకి ఇది అల్లాహ్ మార్గం, ఇందులోనే నడండి వారు చెప్పలేదు. అయినా చెప్పారండి? చెప్పారా? ఎప్పుడు చెప్పారు? మరి తర్వాత 23 సంవత్సరాల్లో చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తర్వాత 23 సంవత్సరాల్లో అల్లాహ్ అంటే ఎవరో చెప్పారు, ఆయన గుణగణాల గురించి చెప్పారు, మరణాంతర జీవితం గురించి చెప్పారు, ముష్రికుల కోసం, కాఫీర్ల కోసం, మునాఫికుల కోసం, కపటుల కోసం, యథార్థమైన మార్గం కోసం, వక్రమైనటువంటి మార్గాల కోసం, ఇవన్నీ విషయాలు ఎప్పుడు చెప్పారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ తబారకల్లా ఆయన గ్రంథాన్ని అవతరింపజేసిన తర్వాత చెప్పారు ప్రజలకి. అప్పటి వరకు ఆయన సామాన్య మానవులుగానే ఉన్నారు. ఆయన సామాన్య మానవులుగానే జీవితం గడిపారు. ముందు ఏ విషయాలు అయితే ఉన్నాయో దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళారు. అంటే ఆయన షిర్క్ చేశారు, అవి చేశారని కదా. ఆయన జీవితంలో షిర్క్ అనేది అయినా ఎరుగరు, పాపం అనేది ఎరుగరు. ఇవన్నీ విషయాలు మనకు తెలిసినవి. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే మా గురువు గారు చెప్పారు సార్ ఇక్కడికి వెళ్తే పని జరిగిందంటే, అంటే మీకు గురువు గారు ఎలా మార్గదర్శి అవుతున్నారు? మా ఇమాం గారు చెప్పారు సార్ ఇది కట్టుకుంటే అన్ని పోతాయని. మరి మీ ఇమాం గారు మీకు ఎలా మార్గదర్శి అయ్యారు? అల్లాహ్ ఎక్కడైనా చెప్పాడా ఇది కట్టుకుంటే మీకు పోతాయని, ఇలా వెళ్తే ఇది అవుద్దని? పిల్లలు పుట్టిన తర్వాత అందమైన బిడ్డనేమో అల్లాహ్ ఇవ్వాలి,
ఆ బిడ్డ తలెంటుకలేమో నువ్వు అక్కడ తీయాలి అల్లా ఎక్కడైనా చెప్పాడా? ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తన మనవలకు కానీ బిడ్డలకు కానీ ఎక్కడన్నా చేశారా? ఏమండి? మరి జగత్ ప్రవక్త మానవ బాబు గారి ప్రళయం వరకు మార్గదర్శి మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు. ప్రళయం వరకుని మళ్ళానే ఏది 2-3 సంవత్సరాలు 2027 2030 దాకా కాదు, ప్రళయం వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మార్గదర్శి మనకి. మార్గదర్శి అంటే అర్థం ఏంటి? ఆయన నడిచినటువంటి అడుగుల్లోనే మన అడుగులు వేయాలి తప్ప ఇంకొక అడుగు వేసేటువంటి అవకాశం లేదు. ఆయన ఎందుకు వేశారు అడుగులు? ఖురాన్ లో అల్లా ఏదైతే చెప్పాడో ఆ మార్గంలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. మనం ఆ మార్గంలోనే అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి, ఇంకొక పక్కకి వెళ్ళేటువంటి అవకాశం మనకి లేదు. ఇక్కడ ఒకసారి ఖురాన్ వెలుగులోనండి, నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే మీరు అయిన తర్వాత అయినా ఇప్పుడైనా సరే కారణం పట్టుకుని ప్రశ్నించవచ్చు, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఏమండి? ఇక్కడ మార్గదర్శి ఎవరు అంటే మనకి మొట్టమొదటి మార్గదర్శి ఎవరు? మనకి అల్లా తబారకుత. అల్లా చూపించినటువంటి మార్గాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మనకు చూపించారు కనుక కదా. అంటే కనుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏమన్నారు? అల్లా నాకు సరైనటువంటి మార్గం చూపించాడు అంటున్నారు. అంతకుముందు చాలా మంది ఉన్నారు కదా, మరి వీళ్ళు ఎవరో ఒకరు నాకు మార్గం చూపించారని అనొచ్చు కదా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు. అన్నారండి? అన్నారా? అంతకుముందు ఈసా అలైహిస్సలాం గారు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి ముందు ఎవరు ఉన్నారు? ఈసా అలైహిస్సలాం గారు ఉన్నారు. ఈసా అలైహిస్సలాం గారికి ముందు మూసా అలైహిస్సలాం గారు ఉన్నారు. ఇలా మనం ఎక్కడికి వెళ్ళిపోతే ఇంకా బోర్డు ఉన్నాయి కదా. అక్కడ కూడా ఆయన ఆ విషయాలు చెప్పలేదు కనుక విషయాన్ని ఒకసారి బాగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమన్నారంటే ఆయన నా నమాజ్. ఏ నమాజు అంటే నేను చేసే నమాజ్ అనగానే కేవలం మనం ఇక్కడ చేసేటువంటి ఇది మాత్రం అనుకుంటాం. నమాజ్ అనేటువంటిది ఇబాదత్, ఆరాధన సంబంధించినటువంటి విషయం అండి. నా నమాజ్ ఏదైతే ఉందో ఎవరి కొరకు? ఇది అల్లా కొరకు. ఈ పదాలు ఎవరు చెప్పారు? ఇది సాక్ష్యంగా ఎవరి జీవితంలో చూసాం మనం? ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం గారి జీవితంలో చూసాం మనం. ఏమండి? ఇన్ని వజ్జహతు వజ్హీ లిల్లజీ ఫతర సమావాతి వల్ అర్ద హనీఫన్ వమా అనా మినల్ ముశ్రికీన్. ఆయన ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించారో, యథార్థాన్ని గ్రహించారో, నిజాన్ని గ్రహించారో, అజ్ఞానం అనేటువంటి తెరలు తొలగించి విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు, అప్పుడు ఆయన ఏమన్నారు? ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఇన్ని వజ్జహతు వజ్హీ లిల్లజీ ఫతర సమావాతి వల్ అర్ద హనీఫన్ వమా అనా మినల్ ముశ్రికీన్. మనం నమాజ్ లో నిలబడేటప్పుడు కంపల్సరీ చదువుతాం. ఏమన్నారు? భూమి ఆకాశాలు సృష్టించినటువంటి సృష్టికర్త అయిన అల్లా వైపు నేను నేను ఒక్కనే వదలను. నేను సమాజం అంతా ఎలా ఉంది? అల్లాకు వ్యతిరేకంగా ఉంది, బహుదైవారాధనలో ఉంది. ఏమండి? కానీ నేను ఒక్కనే ఏకోమొక్కనే నేను మరలాను, నేను షిర్క్ చేసేవారిలోని వాడిని కాను. షహదత్ ఇచ్చారు, సాక్ష్యం ఇచ్చారు. అదే విషయం గురించి ఆయన జీవితాన్ని, అందులో మనకు 3 విషయాలు ఉన్నాయి: నా నమాజ్, నా సకల ఉపాసనా రీతులు, నా జీవనం, నా మరణం. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి జీవితంలో 4 విషయాలు మనం చూసే ప్రయత్నం చేస్తే ఏమండి? ఆయన అల్లా ముందు తప్ప ఎవ్వరి ముందు కూడా సాష్టాంగ పడడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకున్నారంటారా? ఒప్పుకున్నారండి? ఒప్పుకోలేదు కాబట్టి ఏం చేశారు? అగ్నికి సైతం కూడా ఆహుతి చేయడానికి సమాజం అంతా కూడా రాజుతో సహా సిద్ధపడ్డారు. కానీ అక్కడ చూడండి, నా ఉపాసనా రీతులు అంటే దానికి సంబంధించినటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో, ఇవి కానీ వ్యవహారాలు ఏవైనా సరే, అక్కడ విషయం ఏంటంటే ఆయన ఇబాదత్ ఏదైతే ఉందో అల్లా ముందు తప్ప ఎవ్వరి ముందు చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. ప్రాణాన్ని వదులుకోవడానికైనా ఇష్టపడ్డారు, కానీ తండ్రిని వదులుకోవడానికి ఇష్టపడ్డారు. ఏమండి? ప్రాంతాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డారు. తన ఆస్తి వారసత్వంలో వచ్చేటువంటి ఆస్తులను వదులుకోవడానికి ఇష్టపడ్డారు. అన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ అల్లా ముందు తప్ప వేరొకరి ముందు సజ్దా చేయడానికి మాత్రం ఆయన ఒప్పుకోలేదు. అందుకనే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఆయన ముశ్రికులలోని వాడు కాదు. ఇక్కడ మనం చూసుకోవాలి. మరి మనం చిన్న చిన్న ఆటలకు లొంగిపోతున్నాం, చాలా చిన్న చిన్న ఆటలకి, మన పెద్ద ఆటలు కూడా కదా, చాలా చిన్న చిన్న ఆటలకు లొంగిపోతున్నాం. ఏమండి? మరి అల్లా తఆలా చెప్పేటువంటి మాటలు, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చూపినటువంటి మాటలు ఏమైపోతున్నాయి మిత్రులారా? ఒకసారి విమర్శగా కాకుండా ప్రేమపూర్వకంగా తీసుకోండి. అండి? ప్రేమపూర్వకం. వారు ఏం చెప్పారని కాదు, ఖురాన్ ఏం చెప్తుందో చూడండి, అల్లా ఏం చెప్తున్నారో చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారో చూడండి. అప్పుడు చూస్తే మనం ఎందులో ఉన్నాం? నిజమైన విశ్వాసులుగా ఉంటాము. మనం ముస్లింల్లో ఉండేటువంటి అవకాశం ఏ మాత్రము కూడా
ఉండబోదు. అందులో చెప్పేవాడు నా నమాజ్ సంబంధించినటువంటి ఆరాధన ఏదైతుందో ఆరాధన ఎవరు చేస్తాను, నేను కేవలం అల్లాహ్ మాత్రమే చేస్తాను. తండ్రి అన్నాడు, ఈ మాట వదులుకోకపోతే నేనేం చేస్తాను, నేను రాళ్లతో కొట్టి చంపించేస్తాను అన్నాడు. ఎవరు? కన్న తండ్రి. ఖురాన్ అన్నది, నా సొంత మాట ఖురాన్లో. నువ్వు ఏంటి ఈ పదం ఒకటే వదులుకోకపోతే, అల్లా అనేటువంటి మాట వదులుకోకపోతే నువ్వు మా అన్నిటినీ కించపరుస్తున్నావు కనుక నిన్నేం చేస్తాను, నిన్ను రాళ్ళతో కొట్టి చంపించేస్తాను. చేసుకో నాన్నగారు అన్నారు. మీరేం చేసినా పర్వాలేదు, ఎందుకంటే నేను అంతకుముందు మీరందరూ డైరెక్ట్ గా చెప్తారు గ్రాణేశ్వర ఏంటంటే మీరు అపమార్గంలో ఉన్నారు నాన్నగారు, మీరందరూ అపమార్గంలో ఉన్నారు. నా ప్రభు అయిన అల్లా నాకు సన్మార్గాన్ని చూపించాను, ఆ సన్మార్గం వైపు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ఈ అపమార్గాన్ని వదిలి వెంటనే బోధించారు అని నాన్నగారు ఏదో కోపించారనేసి లేకపోతే ఆయన మందలిస్తారనేసి ఆ మార్గాన్ని అనుసరించడానికైనా ప్రయత్నం చేయాలి. ఆ విషయం యూదులకి తెలుసు, క్రైస్తవులకి తెలుసు. ఏమండి మరి నిజంగా మీరు ఇబ్రాహిం ఇస్లాం గారిని అనుసరిస్తున్నారు, ఫాలోవర్స్ అని అంటున్నారు కదా, క్రైస్తవులు విశ్వసిస్తారు, యూదులు విశ్వసిస్తారు. కాబట్టి మరి మీరు నిజంగా ఇబ్రాహిం ఇస్లాం గారిని అనుసరించే వాళ్ళు అయితే, విశ్వసించే వాళ్ళు అయితే, నమ్మే వాళ్ళు అయితే మరి మీరెందుకు ఈ పని చేస్తున్నారు? యూదులు ఏం చేశారు? ఉజైర్ అలైహిస్ సలాం గారిని దేవుని యొక్క కుమారుడిగా తీసుకొచ్చేశారు. క్రైస్తవులు ఏం చేశారు? ఈసా అలైహిస్ సలాం గారిని దేవుని యొక్క కుమారుడిగా తీసుకొచ్చేశారు. అంటే మీరు ముందు నుంచి ఫాలోవర్స్ అయినటువంటి ఇబ్రాహిం ఇస్లాం గారు అలాంటి పని చేయలేదే, మరి మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పని? యూదులా పని చేశారు, తండ్రి దేవుని యొక్క కుమారుడిగా ఉజైర్ అలైహిస్ సలాం గారిని తీసుకొచ్చేశారు దేవుడు కుమారుడిగా. వీళ్ళు ఏం చేశారు? ఈసా అలైహిస్ సలాం గారిని తీసుకొచ్చేశారు. కనుక మరి ఈ పనికి ఎలా మీరు పాల్పడుతున్నారు అన్నటువంటి విషయంలో కూడా అందులో ప్రశ్న దాగున్నటువంటి విషయం మనకు కనబడుతున్నటువంటి విషయం. మిత్రులారా, అయితే ముఖ్యంగా మనం చూస్తే 4 పాయింట్లు ఉన్నటువంటి విషయం ఏంటంటే, నా నమాజ్ ఏదైతే ఉందో ఆ నమాజు ఎవరి కోసం? ఇది అల్లాహ్ కోసమే. మన సోదరులు చెప్పారు, ప్రదర్శన కోసము, మసీదు కమిటీ కోసము, మా నాన్న చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలి, మా అమ్మగారు చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలి, మసీదు కమిటీ వాళ్ళు రమ్మంటున్నారు కాబట్టి నేను రావాలి, లేకపోతే నా జనాజా నమాజ్కి రారేమో, మా పిల్లలు పెళ్లికి రారేమో, నన్ను సంఘం నుంచి వెళ్ళేస్తారేమో అనేటువంటి ఉద్దేశం మీద అయితే మనం నమాజు చెయ్యకూడదు. కానీ చేసిన దానివల్ల ఏ ప్రయోజనం కూడా మనకి లేదు. ఉందంటారండి. మౌలానా మౌదూదీ వారు అంటే మళ్ళీ వేరే విధంగా జమాత్ ఇస్లామీ యొక్క వ్యవస్థాపకులైనటువంటి మౌలానా మౌదూదీ వారి యొక్క భార్య మౌలానా మౌదూదీ వారు నమాజ్కి వెళ్ళిపోతుంటారు. నమాజ్కి వెళ్తున్నటువంటి సందర్భంలో భార్య ఏమంటదంటే, మీ నాన్నగారు నమాజ్కి వెళ్ళిపోతారు, నువ్వు వెళ్ళిపో అంట. అంటే మంచి ఎత్తు ఉంది కానీ చెప్తున్నాను, మీ నాన్నగారు నమాజ్కి వెళ్ళిపోతున్నారు, వెళ్ళు, మళ్ళీ మీ నాన్నగారు దెబ్బలాడతారంటే ఆయన మౌలానా మౌదూదీ వారు బొమ్మను దాటినటువంటి ఆయన మాట వినబడగానే మళ్ళీ లోపలికి అడిగిపెట్టి ఏమంటారంటే, బాబు నాయన నీవు మౌలానా మౌదూదీ నమాజ్ చేయకే, ఏం చేయకు, నువ్వు మౌలానా మౌదూదీ నమాజ్ చేయకు, నీవు అల్లా నమాజ్ చెయ్యి. అంటే అల్లా కోసం నమాజ్ చెయ్యి, అల్లాకు భయపడి చెయ్యి, అల్లా చేయమన్నాడు కాబట్టి చెయ్యి. నాన్న అంటాడనో, అమ్మ అంటాడనో, బావ అంటాడనో నువ్వు నమాజ్ చేయకు. అంటే దాని అర్థం ఏంటి? మౌలానా మౌదూదీ నమాజ్ చేయకు, నాకు భయపడి నువ్వు నమాజ్ చేయకు. ఎవరికి భయపడి చేయి? నన్ను ఎవరైతే పుట్టించారో అల్లాకు భయపడి నమాజ్ చేయి. ఆ నమాజ్ నీకేమవుతుంది? ఉపయోగపడుతుంది. అర్థమైందండి? నిజంగా మనం నమాజ్ చదివేటువంటి వాళ్ళు మనం చాలా మందిని అడిగాం అనుకోండి, నమాజ్కి వెళ్తున్నా కదమ్మా ఏంటి పరిస్థితి అంటే, మా నాన్నగారు నమాజ్కి వెళ్ళేవారంటే నాకు కూడా అలా అలవాటైంది, నేను నమాజ్కి వెళ్తున్నానని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అసలు నమాజ్ ఎందుకు చదువుతున్నామో, నమాజ్లో ఏం చదువుతున్నామో, నమాజ్లో ఏం చదువుతున్నామో కూడా తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఒక మాట చెప్పి ఎక్కడికి వెళ్తాం, ప్రతి నమాజ్లో కూడా మక్కా నుంచి పిఠాపురం వరకు, మదీనా నుంచి రేపూర్ వరకు ఏ నమాజ్లో మనం చదివినా అల్ ఫాతిహా సూరా చదవకుండా నమాజ్ అవ్వదు. అవుద్దండి? అవుద్దా? ప్రతిరోజు 5 పూట్ల సున్నతుల్లో, నఫిల్లో ఏ నమాజ్, తహజుద్ నమాజ్ ఏ నమాజ్ చేసినా సరే మొట్టమొదటిగా నువ్వు ఆ సూరా చదివిన తర్వాత నమాజ్ చదవాలి. చదవాలి, అంతే కదా? అంటే నమాజ్ ఎందుకు చదువుతామో తెలీదు, నమాజ్లో ఏం చదువుతామో తెలియదు అనేటువంటి మాట నేను ఎందుకు అన్నానంటే, నిజంగా అల్ ఫాతిహా సూరా అర్థం కనుక తెలిస్తే ఏ మనిషి కూడా తన యొక్క తలను వేరొకరి ముందు వంచడు. ఎందుకంటే అందులో చెప్పేటువంటి మాట ఏంటి? అల్లాహ్ తబారక చెప్తున్నటువంటి విషయం ఏంటి? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లజీనా అన్అమ్త అలైహిం గైరుల్ మగ్జూబి అలైహిం వలద్వాలిన్ ఆమీన్. ఏం చదువుతున్నావు రోజు? అవి పెదాల మీద చదివేటువంటి మంత్రాలు కాదు కదా మిత్రమా. దాని అర్థం ఏంటి?
ఆ భావన ఏంటి? అల్లా ముందు ఏ వాగ్దానం చేస్తున్నావు? అసలు మనం చేసేది అందులో ముఖ్యమైనటువంటి మాట మనం మాట్లాడుకునేటట్టయితే వల్ల మేము నిన్నే ఆరాధిస్తాము. ఏమండి? సహాయం కోసం నిన్నే అర్థిస్తాము. మెయిన్ కండిషన్ అది. అల్హమ్దులిల్లా, స్తోత్రం కేవలం అల్లా కొరకే. ఆయన సకల లోకాలకు ప్రభు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి స్వామి అన్ని ముందు అల్లా తబారుకు తన గొప్పతనాలన్నీ కూడా పొగిడి అప్పుడు మళ్ళా మనం వాగ్దానం చేసిన ఏమన్నా, ఓ అల్లా మేము నిన్నే ఆరాధిస్తాము. మరి నిన్ను ఆరాధించేటప్పుడు మరి వస్తుంటాయి కదా, సహజంగా సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, బాధలు వస్తాయి, సంతానం కలగకపోవచ్చు, సంతానం కలిగితే సంతానం ఇబ్బంది ఉండొచ్చు, ఈ ఉపాధిలో ఇబ్బందులు ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు. మరి ఏదైనా సమస్య వస్తే, బాధ వస్తే, అడగవలసి వస్తే ఎవరిని అడుగుతాం? నిన్నే అర్థిస్తాను. ఎవరు చెప్తున్నారండి ఇది? మనందరమేనండి. మనందరం నమాజులో ప్రతిరోజు కూడా, ప్రతి రకాత్లో కూడా, ప్రతిరోజు ప్రతి రకాత్లో, అది నువ్వు సున్నత్లా, నఫీల్లా, ఫర్జ్లా ఏదన్నా ప్రతి రకాత్లో కూడా ఈ వాగ్దానం అల్లా దగ్గర ఏమో నుంచుని ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ వాగ్దానం చేసి ఆ గేటు దాటిన తర్వాత ఇంకొకరి మంది సజ్దా చేస్తున్నాం, ఇంకొకరి మంది చేతులు చేస్తున్నాం. అల్లాని మోసం చేయడం, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అంతే. మనం ఏం చేస్తున్నామంటే, అంటే దీని గల కారణం ఏంటి? అల్లా ఖురాన్లో చెప్తున్నటువంటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టు అల్లా నాకు సరైన మార్గం చూపించాడు, ఏ వక్రత లేనటువంటిది సరైనటువంటి ధర్మాన్ని అల్లా తఆలా చెప్తుంటే, అంటే మనం వక్రమైనటువంటి మార్గం వైపు ఎందుకు వెళ్తున్నామంటే ఖురాన్ వైపుకు రాకపోవడం వల్ల. నేను చెప్పేటువంటి ముఖ్యమైన మాట ఇది. మన లింకప్ దేంతో ఉందంటే, ఖురాన్తో మనం లింక్ అయి ఉంటే సక్రమైన మార్గం ఏదో, వక్రమైనటువంటి మార్గం ఏదో, నిజమైన మార్గం ఏదో, అపమార్గం ఏదో స్పష్టంగా అల్లాహ్ తబారక్ గ్రంథంలో ఉంచాడు. కాబట్టి ఒక ఇమాం గారు, మౌజాన్ గారు, లేకపోతే ఎవరో ఆయన వచ్చి ఏమండి పని చెయ్యండి అన్నాడు. మన ఖురాన్ కొద్దిగా గొప్ప చదువుతుంది అనుకోండి, ఏమండి గురుగారు మీరు చెప్పే మాట ఖురాన్లో ఎక్కడా లేదు కదండి, అల్లాకే సజ్దా చేయమని ఉంది తప్ప వేరొకరి మంది సజ్దా చేయమని ఎక్కడ చెప్పబడలేదు కదా అనేసి మనం చెప్పగలగాలంటే మనం తెలుసుకుని ఉండాలి. అంతేనా కదండి? అంటే ఈ మాట వేరే విధంగా కాదు మిత్రులారా. మనం అందరం కూడా ఖురాన్ గ్రంథాన్ని తప్పనిసరిగా చదవాలి. ఆ చదవడం కూడా ఎందుకు చదవాలంటే, ఒక అక్షరం చదివితే 10 పుణ్యాలు వస్తాయి ఏమండి అనే ఉద్దేశం మీద కాదు. అల్హమ్దులిల్లా పుణ్యాలు అలాగ వస్తాయి. కానీ ఈ అక్షరంలో నాకేం చెప్పబడింది, నేను ఇందులో ఏమి నేర్చుకోవాలి, ఏం వదులుకోవాలి, ఏం పెంపొందించుకోవాలి, వదులుకోవాల్సినవి ఏంటి, పెంపొందించుకోవాల్సినవి ఏంటి, ఈ విషయాలు చూసుకోవాలి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే నా నమాజ్, నా ఇబాదత్, నా ఆరాధన ఏదైతే ఉందో కేవలం 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 అల్లాహ్ కొరకే. ఇంక ఇబాదత్ విషయంలో ఎవరిని సాటి కల్పించడం అనే ప్రసక్తే లేదు. ఎవరు చెప్తున్నారు ఇది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అల్లాహ్ తఆలా చెప్పేస్తున్నారు. మనం అందరం ఏమనుకున్నాం అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారితో పలికినటువంటి పదం కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అల్లాహ్ తఆలా చెప్పేస్తున్నారు ఈ మాట. కానీ మిత్రులారా, ఒకటి ఇప్పుడు నమాజ్ విషయంలో మనకు సంబంధించినటువంటి విషయం, కొంతమంది నాడు కొన్ని వేరే నమాజులు కూడా జరుగుతున్నాయి. కబ్రస్థాన్లో నమాజ్ లేదండి. కబ్రస్థాన్లో కూడా కొన్ని సజ్దా చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అల్లాహ్ మన్నించుగాక. తెలియక చేసేటువంటి పనులు అయితే అల్లాహ్ మన్నిస్తాడు, తెలిసి చేసేటువంటి పనులు అయితే మాత్రం అల్లాహ్ గట్టిగా పట్టుకుంటాడు మిత్రులారా. కనుక ఈ విషయాన్ని చూడాలి. మొట్టమొదటి విషయం ఏంటి? నా నమాజ్. తర్వాత ఏంటి? నా సకల ఉపవాసనా రీతులు. ఏమండి? నేనేవైతే ఉపవాసనా రీతులు అనేటువంటి విషయంలో చాలా మీనింగ్ ఉన్నది, అంటే మనకు సమయం సరిపోదు కాబట్టి ఏవైతే ఉపవాసం అంటే ఏంటంటే ఆగి ఉండుట, నిలిపి ఉంచుట అనేటువంటి విషయాలు కూడా అర్థమవుతాయి. దేని నుంచి? చెడుల నుంచి, వ్యామోహాల నుంచి, కోరికల నుంచి, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. నా సకల ఉపవాసన రీతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవరి కోసం? కేవలం అల్లాహ్ కోసం. అర్థమైందండి? ఇంకా వేరే కాన్సెప్ట్ అనేటువంటిది ఇంకేమీ కూడా లేదు. ఒకసారి ఇక్కడ కూడా మనం ఆలోచించవలసినటువంటి విషయం కదండి. కనుక అందులో చెప్పేటువంటి మాట. మరి అందులో ఇబ్రాహీం అలైహిస్సలాం గారి జీవితాన్ని మనం చూసుకుంటే, నమాజ్ విషయంలో చూసుకుంటే, ఇబాదత్ విషయంలో చూసుకుంటే అల్లాహ్ను తప్ప ఎవరిని కూడా సాటి కల్పించలేదు. దానికోసం అన్ని వదులుకున్నారు, కానీ అల్లాహ్ను మాత్రం వదులుకోలేదు. ఈనాడు అన్నిటి కోసం అల్లాహ్ను వదిలేసుకుంటున్నాం మనం. అన్నిటి కోసమేనండి. ఎంత సింపుల్గా అల్లాహ్ను వదిలేసుకున్నాం చెప్పనండి. ఎంత సింపుల్గా అంటే, నా బిడ్డ కొంట్లో పోవదండి, లోపల మన సోదరు లాంటి ఒక సోదరుడు వచ్చి అంటాడు, ఇబ్రాహీం భాయ్ మీ బిడ్డ ఏదో కొంచెం అలవాట్లు పలుకుతున్నాడు, కొంచెం ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్తే అది నయమవుద్ది అంటాడు.
శైతాన్ గారు ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు, వస్తాడు. ఎందుకంటే ఆ సమయంలో నేను బలహీనంగా ఉంటాను, నా కుటుంబం బలహీనంగా ఉంటుంది, నా బిడ్డ సమస్యలు ఉన్నాడు కాబట్టి నేనేం చేస్తాను, నీ సోదరుడు బాగానే చెప్పారని కాస్త అలా తీసుకెళ్తాను అంతే. ఇన్ని సంవత్సరాల విశ్వాసం అంతా పట్టుకెళ్ళి మూడులు పోసింది. అర్థమైందండి? ఓకే. ప్రవక్త మహమ్మద్ గారు ఇలా ఎప్పుడైనా చేస్తుంటే అల్హమ్దులిల్లా నేను చెయ్యొచ్చు. అల్లా తబారక్ కూడా ఇలా చేయమని ఎక్కడైనా చెప్పుంటే అల్హమ్దులిల్లా నేను చెయ్యొచ్చు. మరి ప్రవక్త మహమ్మద్ గారు ఎప్పుడు చేయని దానికి, అల్లా తబారక్ ఎక్కడ చేయమని చెప్పని దానికి మనం చేస్తున్నామంటే ఎటువైపు వెళ్తున్నాం అనేటువంటి విషయాలు మనం చూసుకోవాలి. అలాగే ఒక ఇల్లు కట్టుకుంటుంటాం, ఇల్లు కట్టుకునేటప్పుడు ఖురాన్ చదువుకో, ప్రారంభించి అల్లా గ్రంథాన్ని చదువు, ప్రారంభించు చేసుకుంటే వెళ్ళిపో. ఈ లోపల మనం ఒక పురోహితుడి సోదరుని తీసుకొస్తాం, వాస్తులు వగేర వగేర అన్ని చూపించుకుంటాం, ముహూర్తాలు పెట్టుకుంటాం, అదే సమయానికి శంకుస్థాపన పెట్టుకుంటాం, రకరకాల వ్యవహారాలు అన్ని చేసుకుంటుంటాం. అంటే ఏం చేసాం మనం? ఏమండి, కొన్ని అల్లా ధర్మంలో లేనటువంటి, ప్రవక్త మహమ్మద్ గారి విధానంలో లేనటువంటి కొన్ని బిద్దతుల కోసం, వ్యవహారాల కోసం అల్లా ధర్మాన్ని ఏం చేసాం మనం? సింపుల్ గా వదిలేసామా లేదండి? అంటే అది చెప్పడం కోసం. కానీ మరి ఇబ్రాహిం ఇస్లాం గారి జీవితంలో మనం చూసేటువంటి విషయం ఇక్కడ ఏం కనపడుతుందంటే, నా నమాజ్ కేవలం అల్లా కోసమే. రెండోది నా సకల ఉపాసనా రీతులు కూడా ఏవైతే ఉన్నాయో అవి ఎవరి కోసం? అల్లా కోసమే. ఏమండి, అందులో సకల ఉపాసన రీతులు అంటే వదులుకోవడం చేయడం విషయాల్లో మనకు సంబంధించినటువంటి విషయంలో ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క త్యాగం గురించి మనకు తెలుసు. అవన్నీ మళ్ళీ దాంట్లో మాట్లాడుకుంది. ఇక్కడ సమయం సరిపోదు కాబట్టి దాంట్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నా నమాజు మరియు నా సకల ఉపాసన రీతులు అని చెప్పిన తర్వాత నా జీవనము, చూడండి ఎంత చక్కగా చెప్పినాడు అల్లా తబారక్. అక్కడ ప్రవక్త మహమ్మద్ గారు అల్లా తఆలా చెప్పిస్తున్నాడు. చూడండి ఏంటి? నా జీవనము అంటే నా జీవితం, అంతే కదా సార్? అంతేనా కాదు? నా జీవితం అంటే నా జీవితం కూడా ఎవరికి అంకితం? నీకే అంకితం. ఇంకా ఎందుకు అంకితం అంటే, నా జీవితాన్ని ప్రసాదించిందే నీవు. జీవితాన్ని ప్రసాదించింది ఎవరు? అమ్మో నాన్న కాదు కదండి. అమ్మ నాన్నల ద్వారా అల్లా పంపించారు తప్ప అమ్మా నాన్నలు తీసుకురావాలి మనం నునుకులోకి, అంతే కదా? ఖురాన్లో చాలా వాక్యాలు ఉన్నాయి. ఖురాన్లో మానవుని ఎలా పుట్టించాలనేటువంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. అయితే దానికి ఒకసారి చిన్న వివరణ ఇచ్చుకుంటే మనం వెళ్ళాలి. కాబట్టి ఏంటి? నా జీవితం కూడా, నా జీవనం కూడా ఎవరి కోసం? ఓన్లా నీ కోసమే. అంటే నేను జీవిస్తున్నాను అంటే, నేను జీవిస్తున్నాను దాని అర్థం ఏంటి? జీవిస్తున్నాను అంటే మళ్ళీ ఇంకా రెండో కాన్సెప్ట్ వస్తుంది. ఏం కాన్సెప్ట్ అంటే, ఏం వద్దే మసీదులో కూర్చొని, అంటే రెండో కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ లో కూడా పడిపోయాం. అది కూడా మరి వివరించుకోవాలి తప్పదు. ఎందుకంటే మసీదులోనే కూర్చొని వ్యాపారాలు వదిలేసి, భార్య బిడ్డను వదిలేసి, ఏమీ అవసరం లేకుండా నువ్వు జికిర్ చేసుకుంటా, ఖురాన్ చదువుకుంటా, నమాజ్ చదువుకుంటా కూర్చోవడం కూడా ఏంటి? ఇబాదతే కదండి, ఆరాధనే కదండి. వాళ్ళని ఆరాధనే కదా, ఆరాధనే కదా. అలా చేయమన్నాడు అలా కదా? అలా చేయమన్నాడా? చేయమనలేదు. ఎందుకంటే అలా చేయడానికి ఆల్రెడీ దైవదూతలు ఉన్నారు అల్లా దగ్గర. వాళ్ళకి ఇంక భార్య పిల్లలు సంపాదన వ్యవహారాలు ఏమో అవసరం లేదు, నిత్యం అల్లాని ఆరాధిస్తూనే ఉంటారు. కానీ నీ డిపార్ట్మెంట్ ఏంటంటే, నువ్వు పక్క అల్లాకి ఇబాదతు చేయాలి, బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలి. ఏమండి, ఇక్కడ వచ్చి దువాపన చేయాలి, భార్య బిడ్డల యొక్క బాధ్యత కూడా చూసుకోవాలి, బయట వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటూ ఉండాలి, ఈ బాధ్యత కూడా నెరవేర్చాలి. ఆ బాధ్యత వదిలేసిన అల్లా దగ్గర పట్టుబడతావు, ఈ బాధ్యత వదిలేసిన అల్లా దగ్గర పట్టుబడతావు. అర్థమైందండి? బ్యాలెన్స్ అంతా కూడా, ఇదంతా కూడా అది చేస్తూ ఇది చెయ్యాలి. అర్థమైందా? కనుక అల్లా తబారక్ తఆలా అయితే సన్యాసత్వాన్ని అంటే అన్ని వదిలేసి మసీదులో కూర్చోవడానికి ఇష్టపడడు, అవసరం కూడా లేదు ఆయనకి. అది చేసుకుంటూనే ఇది చేయవలసినటువంటి విషయం. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, సకల ఉపవాసన రీతులు కూడా ఎవరి కోసం? కేవలం అల్లా కొరకే. నేను వ్యాపారం చేస్తున్నానా, అందులో నిజాయితీ ఉందనుకో, అల్లా కోసమే చేస్తున్నాను. భార్య బిడ్డలు పోషిస్తున్నాను, అది నిజాయితీగా చేస్తున్నాను, అల్లా ధర్మం కోసం, అది కూడా ఇబాదత్, ఆరాధనే, అది కూడా ఆరాధన. ప్రవక్త మహమ్మద్ గారు ఏమన్నారంటే, నీ భార్యకు ఒక మూరడు పువ్వులు కొనివ్వడం కూడా సత్కార్యమే అన్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. మనం ఇస్లాం అంటే ఏదో పెద్దగా చూపిస్తున్నాం, ఇది చేసేలా మదర్సా కడితేనే కానీ నీకు స్వర్గం దక్కదు, మసీదు కడితేనే కానీ నీకు దక్కదు అనేటువంటి విషయం కాదు. ప్రవక్త మహమ్మద్ గారు ఏమన్నట్లండి, భార్యకు ప్రేమతో కొని ఒక మూరడు పువ్వులు కొనివ్వడం కూడా సత్కార్యమే, మంచి పనే. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నీ చిన్న బిడ్డలకు ఒక పొట్లం కొనుక్కుని పట్టుకెళ్ళి వాళ్ళకి పెట్టడం కూడా సత్కార్యమే. దారిలో ఉన్నటువంటి ఒక ముళ్ళు తీయడం కూడా సత్కార్యమే.
ఎదటి మనిషిని చిరునవ్వుతో పలకరించడం కూడా సత్కార్యమే. ఇవన్నీ బయట వదిలేసిన మసీదులను కూర్చుంటానంటే ఎలాగా? సమాజంలో ఈ పనులు కూడా చెయ్యాలి, ఈ పనులు కూడా చెయ్యాలి, బాధ్యత. కనుక మిత్రులారా దీని విషయంలో ఆలోచించాలి. అర్థమైందండి? మళ్ళీ జిక్ర్ అంటాం, మనం జిక్ర్ అంటాం కదా, అల్హమ్దులిల్లాహ్. జిక్ర్ అంటే మనం 100 సార్లు సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ చదువుతాం. జిక్ర్ అనే దానికి నిజార్థం ఏంటంటే అనుక్షణము కూడా వ్యాపారంలో ఉన్నా, వ్యవహారంలో ఉన్నా, నడుస్తూ ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఏ సమయంలోనైనా సరే అల్లా నామాన్ని నిత్యం కూడా కొనియాడడం నిజమైనటువంటి జిక్ర్ అంటే. అది ఒక ప్లేస్ లో కూర్చొని చేసుకునేది కూడా కాదండి, నిత్యం చేసేది. అల్లాని కొనియాడడం, ఆయన గొప్పతనాన్ని కొనియాడడం. మిత్రులారా ఈ విషయాలు మనం ఒకసారి చూడాలి. ఇక్కడ ఏంటంటే నా ఉపాసన రీతులన్నీ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవరి కోసం? ఇమాం గారి కోసం, మౌజాన్ గారి కోసం, మసీద్ ప్రెసిడెంట్ గారి కోసం, నాన్న కోసం, అమ్మ కోసం కాదు. కేవలం ఇవి కూడా ఎవరి కోసం అంటే అల్లా కోసమే. ఇప్పుడు మనం అందరం చూసుకోండి ఇక్కడ ఎవరి కోసం చేస్తున్నాం అనేసి. మిత్రులారా బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీం. ఈ ఆయతులను మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే మన జీవితాలకు ముఖ్యమైనటువంటి విషయాలండి ఇవి. వీటిని మనం పాటిస్తే అల్హమ్దులిల్లాహ్ సంపూర్ణమైనటువంటి విశ్వాసులుగా మనం తీర్చిదిద్దబడతాం. ఇందులో ఏది కల్తీ చేసినా మనం మన విశ్వాసాన్ని ఇంకా లోపంగానే మనం పరిగణించుకోవాలి మిత్రులారా. కనుక ఈ విషయాలు ఆలోచించేటువంటి ప్రయత్నము మనం అందరం కూడా చేయాలి. ఇక్కడ మూడో మాట ఏమంటున్నారంటే ఆయన మొదటి ఏంటంటే నా నమాజు, రెండో విషయం ఏంటంటే నా సకల ఉపవాసన రీతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవరి కోసం? కేవలం అల్లాహ్ కొరకే. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అల్లాహ్ తఆలా చెప్పిస్తున్నటువంటి మాట. మూడో మాట ఏంటంటే నా జీవనము. మనం మాట్లాడుకున్నాం కదా, నేను ఎందుకు జీవిస్తున్నాను అంటే, ఎందుకు జీవిస్తున్నాను నేను? కేవలం అల్లాహ్ తబారక తఆలా నాకు జీవితాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆ జీవితాన్ని సార్థకత చేసుకుని మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి జీవితానికి ఆయనకు అప్పగించడానికి జీవితం గడుపుతున్నాను నేను. అందుకనే వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. ఏమండి అందులో ఏమంటాడు అల్లాహ్ తబారక తఆలా? మేము మానవులను జిన్నులను కేవలం మా ఆరాధన కొరకు మాత్రమే పుట్టించాము. ఏమండి అదేంటి ఇబ్రాహీం భాయ్, ఆరాధన కొరకే పుట్టించినప్పుడు మరి మసీదులో కూర్చోద్దని అంటున్నారు, ఇందాక అలా చెప్పారు కదా, ఇలా చెప్పారు కదా అనేటువంటి మాట మనకు వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఆరాధన అంటే ఒక చోట కూర్చొని చేసేది మాత్రమే కాదు, మన జీవితంలో అల్లాహ్ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా జీవితం గడిపే ప్రతిదీ కూడా ఆరాధనే. అదేంటండి ఆరాధన అనే దానికి చాలా పెద్ద అర్థం ఉంది. ఆరాధన అనగానే మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఓన్లీ నమాజ్ అనుకున్నారు, ఓన్లీ నమాజ్ అనుకున్నారు. కాదండి, నమాజ్ మాత్రమే కాదు, అన్ని అమ్మా నాన్నను చూడడం ఆరాధన, అల్లాహ్ని ఆరాధించడం ఆరాధన, అమ్మా నాన్నను చూడడం ఆరాధన, చిరునవ్వుతో పలకరించడం ఆరాధన, న్యాయంగా వ్యాపారం చేయడం, ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలోకి వచ్చేటువంటి విషయాలు. కనుక మనం ఎక్కడ చేసామంటే బంధించేసి దీంట్లోనే పడేసాం. ఆరాధన అంటే ఏంటంటే ఇబాదత్ అంటే కేవలం నమాజు. కనుక నమాజ్ ఉద్దేశి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలాగైనా జీవితం గడపవచ్చు. అలా కాదు, మసీదులో ఎలా ఉన్నావో బయట కూడా అలా ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ తబారక తఆలా ఇక్కడ మసీదులో మీరాబ్లో లేడండి అల్లాహ్ తఆలా, నౌజుబిల్లాహ్, అల్లాహ్ మనల్ని మన్నించుగాక. అక్కడ ఉండిపోయాడండి అల్లాహ్ తఆలా. ఏమండి సకల సృష్టిని కూడా ఆయన అల్లాహ్ తబారక తఆలా యొక్క శక్తి వ్యాపించి ఉన్నది, ఆవరించి ఉన్నది. అర్థమైందా? కనుక మనం ఎక్కడెక్కడ బంధించేస్తే ఎలా పోతుంది? బంధించేటువంటి అర్థం ఏంటంటే మనం ఎక్కడ ఉండాలనుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత బయట మనం చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలా కాదు. ఇక్కడ మరో మాట ఏంటంటే నా జీవనం ఏదైతే ఉందో ఓ అల్లాహ్ నువ్వు నాకు జీవితాన్ని ప్రసాదించావు, నువ్వు జీవితాన్ని ప్రసాదించావు కాబట్టి నా జీవితంలో నేను చేసే అన్ని పనుల్లో కూడా నీ ఇష్టం ఉండాలి, నీ ఇష్టం ఉన్న పనే నా ద్వారా జరగాలి. అంటే ఏమీ లేదు, సింపుల్ గా అర్థం సింపుల్ గా చెప్తానండి. నా జీవితంలో నేను చేసే ప్రతి పనిలో కూడా ఏముండాలి? నీ ఇష్టం ఉండాలి. నీ ఇష్టానికి అనుగుణంగా నా జీవితాన్ని గడపాలి. అది వివాహం చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, బిడ్డలు చదివించుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఏం చేసినా సరే ఎలా ఉండాలి? నువ్వు ఇష్టపడేలా ఉండాలి, నీ ఇష్టానికి అనుగుణంగా నా జీవితం గడిపేలా ఉండాలి. ఇబ్రాహీం ఇస్లాం గారు చేసినటువంటి పని అదే కదండి, అంతే కదా అని అంటారు కాదంటారా? ఈ విషయాలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఇక్కడ ఏమవుతుందంటే మనిషి ఏమనుకుంటాడంటే నా జీవితం అండి అనుకుంటాడు. నీ జీవితం కాదంటున్నాడు అల్లాహ్ తఆలా. మన జీవితం కాదండి, ఇది అల్లాహ్ ప్రసాదించినటువంటిది, అంతే కదండి. అల్లాహ్ ఇచ్చాడు ఈ జీవితాన్ని, ఈ జీవితం కూడా ఒక అమానతే. అందుకనే ఖురాన్ గ్రంథంలో విశ్వాసుల కోసం ఒక చక్కటి మాట చెప్తాడు. ఏమంటాడంటే మేము విశ్వాసుల యొక్క ధన మాన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నాము అంటాడు. ఏమండి ఒప్పందం, ఇద్దరికి ఒక ఒప్పందం జరిగిపోయింది. విశ్వాసులకి అల్లాహ్ ఒక ఒప్పందం జరిగిపోయింది. ఏమన్నాడు అల్లాహ్ తబారక తఆలా? విశ్వాసుల నుండి మేము వాళ్ళ ధన మాన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే నాయన నీ డబ్బు మీద నీకు స్వతంత్రం లేదు,
నీ జీవితం మీద నీకు స్వతంత్రం లేదు, నీ ఆలోచన మీద నీకు స్వతంత్రం లేదు. ప్రతి దానికి కూడా అల్లా నిర్ణయం పైన ఆధారపడి ఉంది. కనుక నువ్వు అల్లా ఇష్టపడే విధంగా నీ జీవితాన్ని కొనసాగించాలి తప్ప నా జీవితము నా ఇష్టము. ఇప్పుడు ఇంకొక నినాదం కూడా లేదు, ఏంటంటే తిను తాగు ఎంజాయ్ చేయి, ఒకే జీవితం అనుభవించు అనేటువంటి నినాదాలు తెగ ఎక్కడ చూసినా చేశారు. ఒకటే జీవితం, ఏం చేయి, తిను తాగు ఎంజాయ్ చేయి. ఉన్న జీవితాన్ని మళ్ళీ ఆరాధన అంటావు, నమాజ్ అంటావు, ఉపవాసాలు అంటావు, ఖురాన్ అంటావు, మజీద్ అంటావు, ఇవన్నీ ఏంటో అవి జీవితాలు. అలా కాదు, ఒకటే జీవితం. ఇంకా అంటే ఇంకోటి ఏమీ లేదు నేను బాగా, ఒకటే జీవితం. ఎంజాయ్ చేయంతే. నీకు తినాలనుకున్నా తినే, తాగాలనుకున్నా తాగే, వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళు, ఏం చెయ్యాలనుకుంటే అది చేసే. కానీ అల్లా తల్లి ఏమన్నంటే ఏది చెయ్యాలనుకుంటే అది చేయడానికి జీవితాన్ని ప్రసాదించలేదు. నేనేది చేయమని అది చేయడానికి జీవితాన్ని ఇచ్చాను. చిన్న కండిషన్ అంతే, అర్థమవడం చెప్పు. నీవేమనుకుంటే విలక్షణ జీవితాన్ని గడపలేదు, నేను ఎలా జీవితం గడపమన్నానో అలా జీవితం గడపడానికి నేను పంపించాను. కనుక నా జీవనం కూడా ఎవరి కోసం? అల్లా కోసమే. ఎవరి కోసం అండి? అల్లా కోసమే. కనుక ఈ విషయాన్ని చూడాలి. తర్వాత చివరి మాట అన్నాడు, నా మరణం. ఏంటండి? నా జీవనం, నా మరణం. మరణం అంటే మరి ప్రపంచ జీవితానికి ఏంటిది? ముగింపు. ఈ ప్రపంచ జీవితానికి ముగింపు అండి, మొత్తం జీవితానికి ముగింపు కాదు. ఈ ప్రపంచ జీవితానికి ముగింపు, పరలోక జీవితానికి ప్రారంభం. ఇదే మరణం. మనం ఏమనుకుంటే చచ్చిపోయిన అయిపోయింది అనుకున్నాం. కాదండి, చచ్చిపోవడం అనేటువంటిది ఎలాంటిదంటే, ఇది ఉదాహరణగా మనం దానికి చాలా మంది చెప్తారు, ఇక్కడి నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవుతున్నాం మనం, అంతే తప్ప అయిపోలేదు. మన జాబ్ పూర్తిగా ఏమైపోలేదు. ఇక్కడ నుంచి ఏం చేసాం, 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసాం. ఇక్కడ నుంచి ఏం చేశారు, మళ్ళీ కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యామంటే ఈ ప్రాంతం నుంచి మరొక ఎక్కడికి వెళ్ళాం, ఈ భూమి నుంచి సమాధిలోకి వెళ్ళాం. సమాధిలో మళ్ళీ ప్రళయం కోరుకుంటాం, ప్రళయం తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, నేను జీవించింది కూడా నీ ప్రసన్నత కోసమే జీవించాను. నా మరణం కూడా అంటే అర్థం ఏంటంటే, నేను మరణించేది కూడా ఎవరి కోసం అంటే నీ కోసం. భార్య ప్రేమ కోసము, బిల్డింగుల మీద ప్రేమ కోసము, బంధువులు మెప్పు పొందడం కోసము, ఊరిలో మంచి పేరు సంపాదించుకోవడం కోసం. పేరంటే మంచి పేరు సంపాదించడం కాదు, ఏంటంటే అందరూ నన్ను పొగడాలనే ప్రదర్శన కోసం, పేరు సంపాదించుకోవడం కోసము, పెత్తనం సెలాయించడం కోసము. ఆయన చేస్తూ ఉన్న సందర్భంలో నేను చచ్చిపోవడానికి రాలేదు. నేను నా జీవితం అనేటువంటిది నీకు అంకితం చేశాను. నేను చనిపోయేటప్పుడు కూడా నా జీవితం ఏంటంటే, ఈ విషయాలు ఇబ్రాహిం ఇస్లాం గారి జీవితంలో మనం చూసాం. అది చిన్న సంఘటన మీ ముందు చెప్తాను. ఇబ్రాహిం ఇస్లాం గారిని ఏకత్వాన్ని వదులుకోలేదు. ఆయన అల్లా ఒక్కడ, ఆయన తప్ప మరొక దేవుడు లేడన్న సందర్భంలో ఆ ప్రాంతంలో వారందరూ కలిపి అగ్నిగుండంలో వేసినప్పుడు ఒక చిన్న సన్నివేశం ఉంటుందండి. చిన్న సన్నివేశం, అది బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసి. చిన్న సన్నివేశం అనమాట. సన్నివేశం ఏంటంటే, అగ్నిగుండంలోకి కిందకి పడడానికి ఎంత సమయం పడుతుంది అంటే, చాలా లోతుగా వేరేటువంటి విషయం అయితే అది ఉన్నదనుకోండి, పోలే ఒక 5 నిమిషాలు పడుతుందో 10 నిమిషాలు పడుతుంది అనుకుంది పైనుంచి. ఈ సందర్భంలో జిబ్రీల్ అలైహిస్సలాం గారు వచ్చి ఏమంటారంటే, అంటే పెద్ద సంఘటన అంతా మీ అందరూ తెలుసుకొని చెప్పకుండా, జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఏమంటారంటే, ఓ ఇబ్రాహిం, నువ్వు ఒకవేళ అంటే నేను రక్షిస్తాను అంటారు. అంటే నువ్వు నన్ను కనుక అడిగితే నేను ఏం చేస్తాను, నిన్ను రక్షిస్తాను అంట. ఇబ్రాహిం అలైహిస్సలాం గారు ఏమన్నారు? చూడండి ఒకసారి మనం చూడాలి. ఏంటంటే మరి విశ్వాసం అంటే అదే కదా. ఏమన్నారు ఇబ్రాహిం అలైహిస్సలాం గారు? ఏమన్నారు? నువ్వెవరు నన్ను కాపాడడానికి? ఏ సకల లోకాల ప్రభు అయినటువంటి అల్లా ఉన్నాడో, అల్లాని నేను నమ్మాను, నేను విశ్వసించాను. ఆయనని విశ్వసించాను కాబట్టి వీళ్ళు ఏం చేశారు, నన్ను అగ్నిగుండంలో పాడేయడానికి సిద్ధం చేశారు. ఒకవేళ అల్లా ఇష్టం నా ప్రాణం ఈ అగ్నికి ఆహుతి అయిపోవాలన్న విధిరాతలో రాసి ఉంటే నన్ను రక్షించేవాడెవడు? ఒకవేళ అల్లా తబారు తను అతి ప్రమాదకరమైనటువంటి అగ్ని నుండి రక్షించటచ్చేటట్టయితే నన్ను శిక్షించేవాడెవడు? కనుక నా విశ్వాసం అల్లా మీదే ఉంది. కనుక రక్షించుకున్నా శిక్షించినా అల్లా నిర్ణయం అన్నారు. మరి అల్లా తల ఈ స్వరాలు చూడండి, ఎంత సమయం అది? 5 నిమిషాలు అనుకుందాం, 10 నిమిషాలు. ఈ మధ్యలో అల్లా తబారు తల ఒక ఆయతను అవతరింపజేసి ఏమంటున్నాడు, ఓ అగ్ని నా దాసుడు నీ ఒడిలోకి వస్తున్నాడు. అంటే వివరంగా చెప్తున్నాడు, నా దాసుడు నీ ఒడిలోకి వస్తున్నాడు, నువ్వు సల్లారిపో. ఒళ్ళు జలవరించట్లేదండి ఆ మాట. చూడండి ఏమన్నారు ఆయన అక్కడ. అల్లా తబారతల డైరెక్ట్ గా తల చేసుకుని అంటున్నాడు. ఏమన్నాడు? ఓ అగ్ని
నా దాసుడు నీ ఒడిలోకి వస్తున్నాడు, నువ్వేం చేస్తావు? నా దాసుడికి స్వాగతించు, చల్లారిపో. ఆయన ఇబ్రాహిం ఇస్లాం గారు అగ్నిగుండంలో రోజులు తరబడి మండించారు దాన్ని. మండించిన దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యథేక్షగా ఎదురుకున్న పార్క్ ఉంది కదండి, పార్క్ లో తిరుగుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి జనానికి, ఆ రాజుకి అందరికీ కూడా ఏమైపోయింది అర్థం కాదు. ఏంటి పరిస్థితి? కాపాడిన వారు ఎవరు? అల్లా నన్ను కాపాడు. ఎవరు కాపాడారు? అల్లా కాపాడాడు. ఎందుకు కాపాడాడు? ఫిరోన్ ఎందుకు కాపాడలేదు? ఫిరోన్ ఎందుకు కాపాడలేదు? అల్లా తబారకుతఆలా ఇబ్రాహిం ఇస్లాం గారిని ఎందుకు కాపాడాడు? మూసా ఇస్లాం గారిని ఎందుకు కాపాడాడు? ఫిరోన్ ఎందుకు కాపాడలేదు? ఇబ్రాహిం ఇస్లాం గారిని ఎందుకు కాపాడాడు? నమ్రూదుని ఎందుకు కాపాడలేదు? అంటే ఇక్కడ ఏంటంటే ఈయన విశ్వాసం అనబడేటువంటి పునాది మీద స్థిరంగా నిలబడ్డారు. ఈయన వాళ్ళకి అల్లా మీదే విశ్వాసం లేకుండా పోయింది. అంటే ఇప్పుడు మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, మనకలాగా జీవితం గడిపి మనకలాగా బతికి కొన్నాళ్ళు వాళ్ళు కూడా అల్లా ముందు సజ్దాలు చేసి సాష్టాంగాలు పడి అల్లాను మెప్పించడానికి తన జీవితాలను పనంగా పెట్టినటువంటి పుణ్యాత్ములను మనం ఎంబడించాలి. వారు నడిచిన బాటలో మనం నడాలి, వారు చెప్పిన మాటలు మనం వినాలి. కానీ వారి ముందు మాత్రం శిరస్సు వంచడం అనేటువంటిది అల్లాకు ఇష్టం లేనటువంటి పని. అల్లా తబారకుతఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడంటే, ఒకవేళ ఒక మనిషి ఎంత ఘోరమైనటువంటి పాపాన్ని చేసినా అతను పశ్చాత్తాపాన్ని గనక పడేటట్టయితే, నా వైపుకు మరలేటట్టయితే నేను దాన్ని క్షమిస్తాను. కానీ ఒక్క షిర్క్ మాత్రం, అల్లాకు చాటి కల్పించే విషయాన్ని మాత్రం నేను క్షమించను అన్నాడు అల్లా తబారకుతఆలా. అంటే ఇక్కడ మనం ఎందుకు ఇంత బలంగా మనం మాట్లాడుకోవాలంటే, అల్హమ్దులిల్లా మనం నమాజ్ చేస్తున్నాం. అల్హమ్దులిల్లా నమాజ్ చేస్తున్నాం అంటే ఎంతో సమయాన్ని త్యాగం చేస్తేనే కానీ నమాజ్ అవుతుంది. రంజాన్ నెలలో ఉపవాసాలు అంటున్నాం. అల్హమ్దులిల్లా అల్లా తాలా ఇచ్చినటువంటి డబ్బులు కూడా జకాత్ తీస్తున్నాం. అల్హమ్దులిల్లా ఏమండి, దాన ధర్మాలు కూడా చేస్తున్నాం. అల్హమ్దులిల్లా ఎన్నో సేవలు అందిస్తున్నాం సమాజానికి. అల్హమ్దులిల్లా ఇవన్నీ చేస్తున్నాం. మరి ఇవన్నీ చేసిన తర్వాత మనలో అంత ఎక్కడైనా ఆవగింజంత షిర్క్ ఉన్నా ఇవన్నీ వృధా అయిపోతాయి. ఇవన్నీ వృధా అయిపోతాయి. అందుకే ఇక్కడ మనం ఈ ఆయతని ఈ రోజు మనం పెట్టుకోవడానికి అది ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ విషయంలో చెప్తే ఏంటంటే, నేను జీవించేది ఎందుకంటే ఓ ప్రభు వల్ల నీవు ఇంకో నన్ను ఎలా బతకమన్నావు, నీవు ఒక మ్యాప్ చూపించావు, నాకు ఒక రూట్ వేసి చూపించేసావు, ఎలా బతకాలో ఏం చేయాలనేటువంటి విషయంలో చూపించావు. నేను దాని నుంచి అటు కానీ ఇటు కానీ అన్నా నువ్వు చూపించినటువంటి రుజు మార్గంలోనే నా జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతాను. నా జీవితం అంతా కూడా నేను మరణించేటప్పుడు కూడా ఆ మార్గంలోనే మరణిస్తాను తప్ప వేరే దాంట్లో కూడా ఉండదు. ఎందుకంటే ఆ మాట చెప్తూ మరొక మాట దానికి చెడ్డ చేయాలి కాబట్టి మాట చెప్తాను. తకాసుర్ సూర చదువుతాం కదండి, అది అంతమానే చెప్తున్నాను. ఎందుకంటే ఇది సందర్భం. తకాసుర్ సూరలో అల్లాహ్ తాలా ఏమంటాడంటే, వీలైనంత ఎక్కువగా ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని యామరపాటుకు గురి చేసింది. ఇది దేనికి గురి చేసింది? మిమ్మల్ని యామరపాటుకు గురి చేసింది. చివరికి మీరు ఏం చేస్తారు? ఈ వ్యామోహంలోనే ఏంటండి, చివరకు మీరు ఈ వ్యామోహంలోనే ఎక్కడ చేరుకుంటారు? ఏసీ రూమ్ లో చేరుకుంటారని చెప్పట్లేదు ఖురాన్ అయితే. అక్కడ ఎక్కడ చేరుకుంటారు? శ్మశానానికి చేరుకుంటారు. ఏ పనిలోనే? ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస. అంటే నీ జీవితమే ఆశ. అర్థమైందండి? ఆశ ఏం చేస్తుందంటే నిన్నేం చేస్తుందంటే అల్లాను మరిపింపజేస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాన్ని మరిపింపజేస్తుంది, నమాజుని మరిపింపజేస్తుంది, అన్ని మరిపింపజేసి ఏం కాదు ఏం చేయాలి? నేను సంపాదించాలి 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 చచ్చిపోవాలి. ఎంతమందిని చూడట్లేదు మనం? ఎంతమంది చూడట్లేదండి? కనుక ఇక్కడ విషయం ఏంటంటే, నీ జీవితం సంపాదనకే పరిమితం కాకూడదు. నీ జీవితం సంతానం కోసమే పరిమితం కాకూడదు. నీ జీవితం భార్య కోసమే పరిమితం కాకూడదు. నీ జీవితం భవంతులు నిర్మించుకోవడానికి పరిమితం కాకూడదు. ఇవన్నీ చేసుకోవాలి. కానీ నేను ఏ లక్ష్యం కోసం అయితే నిన్ను పుట్టించానో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడమే నీ అసలు జీవిత యొక్క లక్ష్యము. అర్థమైంది కదండి మిత్రులారా? ఈ పని వదిలేస్తే మన జీవితం అంతా అయిపోయినట్టే. కనుక ఈ మాటలో చెప్పిన తర్వాత చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈ మాట చెప్తూ నా జీవనము నా మరణము సమస్తము సకల లోకాల ప్రభు అయిన అల్లా కొరకే. ఏంటండి? సకల లోకాల ప్రభు అయిన ఎవరి కొరకు? అల్లా కొరకే.
అంతే కదా, జీవితమే ఆయనది అయినప్పుడు మరి ఆయన మార్గంలో గడకపోతే మనం వేరే మార్గంలో గడపడం ఎంతవరకు సంబంధించిన అంటే ఒకసారి ఆలోచించండి మిత్రులారా అండి. ఆలోచించలేదా? ఇవి ఇంత స్పష్టంగా మనం చెప్పుకోవడానికి అది ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అండి, ముస్లిం సమాజంలో చాలా మంది మిత్రులారా, విమర్శగా అనుకోకండి, ప్రేమగా తీసుకోండి, దేనికి దూరమై జీవితం గడుపుతున్నారు అంటే మళ్ళీ మీరు అనుకుంటారు ఇక్కడ దివ్య పురాణం ఉంది, దేని కాదు, పురాణ గ్రంథానికి దూరంగా జీవితం గడుపుతున్నారు. పురాణ గ్రంథానికి దూరమై జీవితం గడిపితే వాడు అల్లాను చేరే మార్గాన్ని ఎన్నటికీ కనుగొనలేడు. ఏమండి, ఎన్నటికీ కనుగొనలేడు ఎవరైనా సరే. అర్థమైందా మిత్రులారా? శైతాన్ గారు గొప్ప ఆయుధాన్ని ఏం ఉపయోగించారంటే ఏం అవసరం లేదు, కేవలం ముస్లిం సమాజాన్ని పురాణానికి దూరం చేస్తే చాలు, అజ్ఞానం అనేది అదే తాండవం చేస్తుంది. ఇంకా శైతాన్ గారు ఏం చేయక్కర్లేదు, నువ్వు నమాజ్కి వెళ్ళకరా అని ఆపాల్సిన పని లేదు, ఉపవాసాలు ఉండొద్దని ఆపాల్సిన పని లేదు, దాన ధర్మం చేయొద్దు అని ఆపాల్సిన పని లేదు. ఏం ఆపితే సరిపోద్ది, దీని జోలికి వెళ్ళకు. ఎందుకంటే దీని జోలికి వెళ్తే ఆటలు సాగవు. ఎవరి ఆటలు సాగవు? శైతాన్ యొక్క ఆటలు సాగవు. దేని జోలికి వెళ్తే? ఖురాన్ జోలికి వెళ్తే. ఎందుకు అంటే ఖురాన్ ఎవరిది? అల్లాది. ఖురాన్ చదవడం అంటే మనం ఎవరి మాటలు చదువుతున్నాం? అల్లా మాటలు చదువుతున్నాం. అల్లా మాటలు చదివే దగ్గర, అల్లా మాటలు వినే దగ్గర, అల్లా మాటలు అర్థం చేసుకునే దగ్గర శైతాన్ గారి యొక్క పాపం ఎలా కలుస్తుందండి? ఇంటిలో దీపం వెలిగిస్తున్నప్పుడు చీకటి ఎలా ఉంటుంది? మన జీవితంలో వెలుగు ఖురాన్ గ్రంథం. మన జీవితంలో చీకటి ఏదైనా ఉందంటే ఖురాన్ వదిలేయడమే. అంతకు మించినటువంటి విషయం ఏది కూడా లేదు. కనుక మిత్రులారా, ఈ విషయాన్ని ఈ ఆయత అయితే చిన్నదే. 102 ఆయత గురించి, 6వ సూరాలో 162 ఆయత గురించి మనం మాట్లాడుకున్నాం. కనుక ఇక్కడ చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మీకు తెలుగు వస్తే తెలుగులో చదవండి. ఏమండి, ఉర్దూ వస్తే ఉర్దూలో చదవండి. హిందీ, ఇంగ్లీష్ అంటే మీకు ఏ భాష వస్తే, అంటే ఏ భాష వస్తే అంటే మాట్లాడి అర్థం చేసుకోగలిగే భాష ఏ భాష మీకు వస్తే ఆ భాషలో ఖురాన్ని చదవండి. చదివిన దాన్ని అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించండి. అప్పుడు అల్లాహ్ తఆలా సాఫల్యాన్ని మనకి ప్రసాదిస్తారు. ఏమీ లేదు. అందుకని ముస్లిం సమాజంపై ఖురాన్ కొన్ని హక్కులు ఉన్నాయి. ఒకటేంటంటే ఖురాన్ గ్రంథాన్ని ఇది అల్లా గ్రంథము అని విశ్వసించాలి. మొట్టమొదటి ఏంటి? అల్లా గ్రంథం అని విశ్వసించాలి. అందరూ ఏ విధమైనటువంటి సందేహం ఏమి ఉండకూడదు. ఇది ప్రవక్త తెచ్చారేమో, ఆయన తెచ్చారేమో, ఇది కేవలం ఎవరి గ్రంథం? అల్లా గ్రంథము. రెండవ బాధ్యత ఏంటి? ఖురాన్ గ్రంథాన్ని చదవాలి. ఆ మాట ముందు మీకు చెప్పాను. అల్లాహ్ తబారక తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొట్టమొదటిగా అవతరింప చేసినటువంటి వాక్యాలు ఏంటండి? ఏంటండి? అలిఫ్ లామ్ మీమ్ కాదు సార్. ఏంటండి? ఇక్రా బిస్మి రబ్బికల్ లజీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్. ఏంటి అక్కడ ఏమన్నాడు? ఓ ప్రవక్త ఈనలేదా? వినాలి మనం, ఎందుకంటే వినాలి. ఓ ప్రవక్త శ్లసనం విను అనలేదు, ప్రవక్త శ్లసనం పఠించు. అండి, పఠించు. సర్వాన్ని సృష్టించడం ఈ ప్రభునామంతో పఠించు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? అల్లా దైవదూత అన్నారు. ఆయన ఏమంటున్నారు? నాకు అసలు చదవడం రాదు, నాకు చదవడం రానటువంటి నన్ను నువ్వు చదవమంటావేంటి అన్నారు. అయినా మళ్ళీ ఆయన ఏమన్నారు? మళ్ళా పఠించన్నారు. మళ్ళా అన్న తర్వాత గుండెలు కత్తుకోవడము, అల్లాహ్ తబారక తఆలా జ్ఞాన నేత్రాన్ని తెరవడం, ఆయన చదవడం అనే విషయం మనం చూసాం. ఇక్కడ కూడా మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఖురాన్ మొట్టమొదటిగా అవతరించినటువంటి ఆయత కూడా ఏంటంటే వినండి అనేటువంటి మాట చెప్పలేదు. ఏంటి? చదవండి, పఠించండి. అందుకని ఖురాన్ గ్రంథానికి మరొక పేరు ఏంటంటే మాటి మాటికి పఠించబడే గ్రంథము. ఖురాన్ అంటే ఏంటండి? మాటి మాటికి పఠించబడే గ్రంథం. ఎవరో చచ్చిపోయినప్పుడు ఆ గాలి రాకుండా ఇంటికాడ చదువుకునే గ్రంథం ఎంత మాత్రము కూడా కాదు. అదేవిధంగా మన పిల్లలకు ఒళ్ళు కాలిపోతుంటే ఏ దెయ్యమో ఏదో పట్టుకుందేమో అనేసి అది పోవడం కోసం యాసిన్ సూర పట్టుకెళ్ళి చదవడం కోసం కాదు. ఏమండి? లేదా ఆయతుల గురించి చదవడానికి కాదు. ఇది ఎందుకంటే దెయ్యాన్ని అల్లగొట్టడానికో, ఇంటిలో ఉన్నటువంటి భూతాన్ని పోగొట్టడానికో కాదు. అవి ఎలాగా పోతాయి, అల్ల గ్రంథం చదువుతుంటే అన్ని ఎలాగా పోతాయి దాన్ని. ఇది ఎందుకంటే మనలో ఉన్నటువంటి శైతాన్లు, మనలో ఉన్న చెడులు, మనలో ఉన్న రుగ్మతలు, మనలో ఉన్న అవిశ్వాసాలు,
మనలో ఉన్న మూఢనమ్మకాలు, మనలో ఉన్నటువంటి అంధ భక్తి అంటే గుడ్డి భక్తిని దూరం చేసేటువంటి ఏకైక మార్గదర్శకత్వం ఏదైనా ఉందంటే ఖురాన్ ఖురాన్ ఖురాన్. ఇప్పుడు మీరే చెప్పండి, ఖురాన్ చదువుదామా వద్దా? అందులో చెప్పిందండి, ఒకటంటే ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి, రెండోది ఏంటి దాన్ని చదవాలి, మూడోది ఏంటి చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి, నాలుగో విషయం ఏంటి అర్థం చేసుకున్న విషయాన్ని ఆచరించాలి. ఆచరించినటువంటి విషయాన్ని ఏం చేయాలి? ప్రజలకు తెలియచేయాలి. ఈ 5 హక్కులు ఖురాన్ ప్రతి ముస్లిం నుండి కోరుకుంటుంది, ప్రతి జమాత్ నుంచి కాదు, ప్రతి ముస్లిం నుండి కూడా ఖురాన్ గ్రంథము ఈ 5 హక్కులు కోరుకుంటుంది. విశ్వసించడము, చదవడము, ఆచరించడము, ఏమండి ఏమండి ఇతరులు కూడా బోధించడం, ఏదైతే చేయడం జరుగుతుంది. కనుక మిత్రులారా, ఈ సందర్భంగా నేను మీ అందరికీ సభాముఖంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఖురాన్ చదవడం వల్ల మనం అల్లాహ్కి దగ్గర అవుతాం, సమస్త చెడు నుంచి కూడా మనం దూరం అవుతాం. ఇన్షాల్లా ఏం చేద్దాం సార్? చెప్పండి సార్, ఏం చేద్దామండి? చదువుదామా? ఎప్పుడు చదువుదాం? రంజాన్లో చదువుదాం కదండి. ఏమండి ఇప్పుడు నుంచేనండి? అల్హమ్దులిల్లా. ఎందుకంటే అదే సార్, రంజాన్ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే సార్, ఆ కబోర్డ్ లో ఉంటుంది సార్, ప్రతి ఇంట్లో కూడా కబోర్డ్లో ఉంటే కబోర్డ్ లో ఉంటుంది అల్లాహ్ తఆలా అల్లాహ్ గ్రంథము. దాన్ని ఏంటంటే అప్పుడు దాకా పాపం చాలా జాగ్రత్త. మన ఖురాన్ అంటే చాలా ప్రేమ అండి మనకి. ఎంత ప్రేమ అంటే మన డాక్యుమెంట్స్ కూడా మైక్రో కవర్లో పెడతాం, కానీ అల్లాహ్ గ్రంథాన్ని మాత్రం మొక్కమాల గుడ్లో చుట్టి జాగ్రత్తగా పెడతాం. మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం వస్తుందంటే రంజాన్ నెల మనం నెలవంకం చూస్తాం, తరాబీ నమాజ్ పడుద్ది, అల్లాహ్ తఆలా దేవుల ఖురాన్ పారాయణాన్ని మాట్లాడతాం. అలాంటి గ్రంథం కాదండి ఖురాన్. ఖురాన్ గ్రంథం అలాంటిది కాదండి మిత్రులారా. ఖురాన్ గ్రంథం నిత్యం చదివేది, మాటి మాటికి చదివేది. నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రశాంతంగా వుజూ చేసుకుని ప్రశాంతంగా చదువు, మన జీవితాలు బాగుపడతాయి. ప్రతి సమస్యకి ఖురాన్లో పరిష్కారం ఉన్నది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నది, ప్రతి సమస్యకినండి. ఏ పరిష్కారం లేనటువంటి విషయం అంటూ ఖురాన్లో లేదు అంటే దాని వైపుకు నువ్వు వెళ్ళలేదంటే. కనుక సోదర మహాశయులారా, ఈ విషయాలు మీరు నేను మనం అందరం కూడా ఆలోచించేటువంటి ప్రయత్నం అందరం కూడా చేయాలి. ఒకసారి చదివి వినిపించేసి ఎక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందులో ఏంటంటే, ప్రవక్త శ్లస్నం ఇలా ప్రకటించు, నిశ్చయంగా నా ప్రభువు నాకు రుజు మార్గం చూపించాడు. ఇది ఎవరో చూపించినటువంటి మార్గం కాదు నాయన, నా ప్రభువే, నా అల్లాయే స్వతహాగా నాకు ఏం చేశాడు? రుజు మార్గము, సరి అయిన మార్గము, సక్రమైనటువంటి మార్గము, సిరాతల్ ముస్తకీం అనేటువంటి మార్గాన్ని అల్లాహ్ తాలే స్వతహాగా నాకు చూపించాడు. ఇక రెండో విషయంలో మనం చెప్పేటువంటి విషయం, అది పూర్తిగా అంటే అది పూర్తిగా సరి అయిన ధర్మము. ఇన్న దీన ఇందిల్లాహి ఇస్లాం. అల్లా దృష్టిలో ఆమోదయోగ్యమైనటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే ఖురాన్ అంటుంది కేవలం ఇస్లాం మాత్రమే. ఇన్న దీన ఇందిల్లాహి ఇస్లాం, అది తప్ప వేరే ఏది కూడా లేదనేటువంటి విషయాన్ని ఇందులో ప్రస్తావించండి. అందుకని నేను చెప్పేది అది సరైన ధర్మము. ఇక మూడో విషయం ఏంటంటే, ఏ వక్రత లేనటువంటిది, ఏ వక్రత కూడా లేనటువంటిది, డైరెక్ట్ బైపాస్ అండి. ఇంకా ఇంకేమీ లేవు, గుంటలు, స్పీడ్ బ్రేకర్లు వగేరే వగేరే ఏముండవు, డైరెక్ట్ బైపాస్ అనమాట. ఇంకా అలాగే అల్లాహ్ గ్రంథం ఏంటంటే డైరెక్ట్ గా అల్లాహ్ దగ్గరికి ఇంకంతే, ఇంకేం లేదు, మధ్యలో ఏం అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ గా. అర్థమైందండి? కనుక ఈ విషయాలు అంటే అర్థమానం కూడా చెప్తున్నానంటే డైరెక్ట్ గా అంతే, ఏ గమ్యం చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం. అదేవిధంగా డైరెక్ట్ గా అల్లాహ్ చేర్చేటువంటిది ఏదైనా ఉందంటే అల్లాహ్ గ్రంథము. మిత్రులారా, ఈ విషయాన్ని మనం చూడాలి. కొంతమంది ఏమంటారంటే అల్లాహ్ దగ్గరికి మనం డైరెక్ట్ గా చేరిపోతాం అంటే ఆయన పట్టుకోవాలి, ఈయన పట్టుకోవాలి, ఈయన పట్టుకోవాలి, ఎవరిని పట్టుకోవాల్సిన పని లేదు. ఖురాన్ పట్టుకో, డైరెక్ట్ గా అంతే, ఇంకేమీ లేదు, డైరెక్ట్ అంతే. ఇంక సంబంధించినటువంటి విషయం ఆ మాట చెప్తే ఏ వక్రత లేనటువంటిది ఇబ్రాహీం ఇస్లాం గారి యొక్క విధానము. ఇది కేవలం నేను కొత్తగా తెచ్చింది కాదు నాయన, ఇబ్రాహీం ఇస్లాం గారు ఇదే విధానాన్ని పాటించారు, ఆ విధానాన్ని అల్లాహ్ తఆలా నాకు ఇచ్చాడు, ఆ విధానంలోనే నేను వెళ్తున్నాను. కాబట్టి యూదులారా, క్రైస్తవులారా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రంథ ప్రజలారా, మీరు దీన్ని అనుసరించండి, మీరు సక్రమైనటువంటి మార్గంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఆ ఇబ్రాహీం ఇస్లాం గారు ఎలాంటి వారు అంటే, ఆయన ముస్లికుల్లోని వాడు కాదు, ఆయన ముస్లికుల్లోని వాడు ఆయన కాదు, ఆయన ఏకేశ్వరవాది, అల్లా ఆరాధకుడు, ఆయన షిర్క్ చేసేటువంటి వాడు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ చివరిలో మాట చెప్పేది ఏంటంటే, నా నమాజు, నా సకల ఉపాసనా రీతులు, నా జీవనము, నా మరణము సమస్తము కూడా సకల లోకాల ప్రభు అయిన అల్లా కొరకే అర్పితము. అంతే కదండి? కనుక అల్లాహ్ తఆలా దయ వల్ల ఈ విషయాల ద్వారా మనం విని వెళ్ళిపోకుండా
సాధ్యమైనంత మట్టికి దీనికోసం ఆలోచిస్తూ, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన శిరసండి. ఇందులోనే అల్లతబారుతలు అన్నీ పెట్టించాడు. ఇది ఒక్కటే లేకపోతే ఈ బాడీ ఎందుకో కూడా పనిచేయదు. అంత అమూల్యమైనటువంటి దీన్ని ఎవరి ముందు కూడా ఉంచేటువంటి ప్రయత్నము చెయ్యకూడదు. ఏమండి, ఇది కేవలం అల్లా ముందు మాత్రమే వంగాలి, అల్లా కోసమే వంగాలి, అల్లా కోసమే జీవించాలి, అల్లా కోసమే ప్రపంచాన్ని విడిచి వెళ్ళాలి. వెళ్ళి అల్లా దగ్గర శాశ్వతమైనటువంటి బహుమానాన్ని తీసుకుని, ఇప్పుడు ఎలాగైతే మనం ఎంజాయ్ చేస్తూ కూర్చున్నామో, ఇక్కడ అందరం కూర్చున్నామో, అక్కడ కూడా ఇదే విధంగా అక్కడ స్వర్గంలో మనం అందరం కూడా కలిసి కూర్చున్నటువంటి భాగ్యాన్ని అల్లా తబారుతల మీకు నాకు మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఖురాన్ పఠనాన్ని ముగిస్తున్నాను. వాకుదాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.